ఇప్పుడు కొంతమంది సింగల్ పాడతారు, చిన్నది చేప పెద్దది చేప, చిన్నది మడుగు పెద్దది మడుగు. ఏంది పాట అది? పాట ఎక్కడ? అసలు అది విన్నప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతారు? నాకు చాలా బాధ అనిపిస్తుంది. అరే ఏంటి వీళ్ళు ఎంత చక్కగా ఉంటుంది. చిన్నది మడుగు పెద్దది మడుగు, చిన్నది చేప పెద్దది చేప, వెయ్యరా సిన్నోడా చేపల గాలం, తీయరా సిన్నోడా వలపుల మేళం. ఆ లిరిక్ కూడా చక్కగా పాడరు, ఏదో పాడతారు. నాకు బాధ అనిపిస్తుంది. వీళ్ళు వింటారు అంటే వాళ్ళకి ఏంటంటే వినేవాళ్ళు పిచ్చోళ్ళు, మేము ఏం చేసినా నడుస్తుంది, ఏదో చెప్పేస్తాము ఓ అని పాడేస్తాము, అయిపోయింది. కానీ అది కాదు. ఒక సింగర్గా నువ్వు ఎదగాలంటే ఆ పదం ఎలా ఉంది, ఆ పదాన్ని ఏ విధంగా వీళ్ళు పాడారు, దాన్ని ఎక్కడ వీళ్ళు నొక్కారు, ఎక్కడ దీన్ని రిలీజ్ చేస్తున్నారు, అవి తెలుసుకొని పాడేవాడే కరెక్ట్ అయిన సింగర్. ల్యాండింగ్ నోట్స్, తర్వాత అసెండింగ్ డిసెండింగ్ నోట్స్ కరెక్ట్ పాడాలి. నేనైతే ఇప్పటిదాకా అట్లా మేల్ సింగర్స్ ఉన్నారు, కొంతమంది ఫిమేల్ సింగర్స్ చెప్తున్నాను, అంటే పేరు చెప్పను. ఆ పాట మొత్తం స్వరూపమే మార్చేస్తారు. ఆ స్వరూపం పాట మారిపోతుంది. ఆ పాట యొక్క ఏమంటారు మొత్తం పాట కూడా పాడరు. ఇంతే ఒక చిన్న ముక్క, ఆ ముక్కతో ఇంకో ముక్కను తెచ్చి దీంట్లో కలుపుతారు, ఈ ముక్క తీసుకొని అక్కడ కలుపుతారు. ఏం చేస్తారు ఇక అది. ఉన్నారు కదా వినేవాళ్ళు ఉన్నప్పుడు పాడేవాళ్ళకి ఏం తక్కువ అయిపోయింది. నడవని కొన్ని ఉంటాయి అట్లా పాసింగ్ క్లౌడ్స్ అంటారు వీళ్ళంతా, కదిలే మేఘాలు. ఆ మేఘం ఒకసారి కదిలి దాంట్లో ఉన్నటువంటి వర్షపు చినుకులు రాలిపోతే అయిపోయింది, అక్కడికి ఎండ్ అయింది. కానీ అలా కాకుండా పర్ఫెక్ట్గా మంచిగా చేసుకొని పాడితే ఫ్యూచర్ ఉంటుంది. వినేవాళ్ళు కూడా అరే కరెక్ట్ పాడారు, బాగా పాడారు. అట్లా ఒక ఇద్దరు సింగర్స్ ఉన్నారు, నేను వాళ్ళ పేర్లు చెప్తే ఇప్పుడు వేరే వాళ్ళు బాధపడతారు, అరే ఈయనకు వాళ్ళంటేనే ఇష్టమేమో అనిపిస్తుంది, చెప్పదలుచుకోలేదు. ఉన్నారు మంచి కరెక్ట్గా పాడే వాళ్ళు ఉన్నారు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు. మంచి బెస్ట్ సింగర్ ఎవరన్నా మీ దగ్గర పాడే వాళ్ళు దాంట్లో? అందరు బెస్ట్ అమ్మా. బెస్ట్ కాంప్లిమెంట్, వీళ్ళ వాయిస్ బాగుంటది, వీళ్ళతో పాడితే బాగుంటది అంటే నాకు కరెక్ట్ సెట్ అవుతుంది అని. ఇప్పుడు ఫిలిం సాంగ్స్ ఆర్కెస్ట్రా అంటే అమ్మా శివరంజని అని ఒక అమ్మాయి ఉంటుంది, ఇద్దరు సిస్టర్స్, నిరంజని అనుకుంటా, గుడ్ వాయిస్, చాలా బాగా పాడుతుంది. నిరంజనక్క శివరంజనక్క మాడ్యులేషన్ అమ్మాయిది రియలీ గ్రేట్, చాలా బాగా పాడుతుంది ఆ అమ్మాయి. హిందీలో ఇంకో అమ్మాయి ఉంది, ఆమె చాలా బాగా పాడుతుంది. ఫోక్లా అన్న మీకు బాగా ఇష్టం, ఫోక్కే మీరు వంట తెచ్చినటువంటి వ్యక్తి అని చెప్పొచ్చు. ఫోక్లా అంటే ఇద్దరు అమ్మ, మహేశ్వరి భవాని, వీళ్ళిద్దరు చాలా బాగా పాడతారు, పర్ఫెక్ట్గా పాడతారు వాళ్ళు. అంటే వాళ్ళు పాడే విధానము, నేను ఏ విధంగా అయితే రికార్డింగ్లో పాడానో దాన్ని కరెక్ట్గా ఇమిటేట్ చేస్తారు వాళ్ళు, పర్ఫెక్ట్గా చేస్తారు. నేను కోరుకునేది కూడా అదే వేరే సింగర్స్ కూడా. అంటే వాళ్ళు నేను బాధ పెట్టడం లేదు, వాళ్ళు బాధపడొద్దు, నేను కేవలం వాళ్ళకు ఒక సజెషన్ ఇస్తున్నా. పాట పాడేటప్పుడు దాని స్వరూపాన్ని మార్చకూడదు, ఆ స్వరూపం అది ఎలా ఉందో అలా ఉంటేనే అందం. అది ఆర్కెస్ట్రా ఏంటమ్మా ఇప్పుడు వింటాడు రేపు మర్చిపోతాడు వాడు, దాన్ని అది నీకు ఎప్పటికీ నీకు ఒక స్థాయిని కల్పించదు. నీకు స్థాయిని కల్పించేది ఏదంటే నీది, ఇది నాది, ఇది నేను చేసుకుంటున్నా, ఇది నా సొంతం అనేటటువంటి దాంట్లో ఎదగాలి. వేరేళ్ళ దాంట్లో నేను ఇంకా అదేమంటారంటే చెరువులో నీటిలో కప్పలు ఉంటాయి కదా, అదేమనుకుంటా అంటే ఇదే లోకం అనుకుంటుంది. నీటిలో కప్పలు ఇదే లోకం అనుకుంటుంది, కానీ దానికి తెలియదు చెరువు తర్వాత నది ఉంటుంది, నది తర్వాత ఒక పెద్ద సముద్రం ఉంటుందని కూడా దానికి తెలియదు. అది తెలుసుకోవాలి ఫస్ట్. నిరంతరము ఇప్పుడు మేము కళాకారులము, మనం స్టూడెంట్సే, మనమేం లెజెండ్స్ కాదు, కాలేము కూడా. సంగీతము సాహిత్యము ఈ సమపాలలో సముద్రం ఎంత పెద్దదో ఈ యొక్క ఇది కూడా అంత పెద్దది సంగీతం అన్నది. ఎవడు ఇక్కడ నిలబడి మనము సముద్రం యొక్క అటువైపు అవతలి ఒడ్డు చూడగలుగుతామా? చూడలేం కదా. అంతే మనం ఇవి ఎప్పటికి కూడా మనం నిరంతర స్టూడెంట్సే, మనం కష్టపడుతూనే ఉండాలా, కొత్త దాన్ని ప్రయత్నం చేస్తూ పాడుతూ వస్తుండాలి. అప్పుడు అది నీకు గుర్తింపునిస్తుంది. ఈ 37 ఏళ్ళు నేను ఈ ఫీల్డ్లో ఎంతమంది నేను చూస్తుండను, పెద్ద వాళ్ళు. అప్పుడు వింజమూరి సీతాదేవి గారు అంటే ఆల్ ఇండియా రేడియోలే ఆమెనే ఆడిషన్ చేయాలి ఫోక్ సింగర్స్కి, ఫోక్ రైటర్స్కి. అటువంటి వాళ్ళని చూసినవాడిని నేను, మామూలుగా కాదు. నాకు అసలు ఆడిషన్ ఇవ్వలేదు,
నాకు ఆడిషన్ నాకు ఇవ్వలేదు. తర్వాత నేను 90లో నా పాటలన్నీ ప్రాచుర్యం పొందిన తర్వాత నన్ను వాళ్ళు పిలిచారు. నన్ను ఆల్ ఇండియా రేడియో వాళ్ళు నన్ను పిలిచి వితౌట్ ఆడిషన్ నాతో పాడిచ్చారు. దూరదర్శన్లో కూడా. సో అప్పుడు అక్కడ పిలవలేదని చెప్పేసి కషితోనే సో పాడడం నిజం జరిగింది అన్న. చెప్తున్నానమ్మా. అది నేను అంటే అది ఏందో నా దురదృష్టం, కానీ అపశృతులు పాడే సింగర్స్కి నా ముందు వాళ్ళు ఛాన్స్ అవకాశాలు ఎక్కువ ఇచ్చారు. నేను కూడా పాడొచ్చు, శృతి లయబద్ధంగా నేను కరెక్ట్ పాడుకుంటాను నా పాటలైతే, కానీ నాకు ఇవ్వలేదు వాళ్ళు ఛాన్స్.